పుష్ప 2 మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు అనమాట. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ గారు ఏ టైప్ ఆఫ్ జోనర్లో మూవీ చేయబోతున్నారు అండ్ ఏ డైరెక్టర్తో వర్క్ చేయబోతున్నారు దాని గురించి అయితే చాలా వరకు డిస్కషన్ అయితే నడిచిందన్నమాట. సో రీసెంట్గానే ఆయన అట్లీ గారితో వర్క్ చేయబోతున్నారని కూడా అఫీషియల్గా న్యూస్ వచ్చింది. నా మూవీ గురించి కూడా ఒక చిన్న గ్లిమ్స్ వీడియో కూడా రిలీజ్ చేశారనమాట. సో ఆ వీడియో చూసిన తర్వాత ఫ్యాన్స్ కూడా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఏంటంటే ఆ మూవీ ఒక హాలీవుడ్ రేంజ్లో ఉండబోతున్నట్టుగా ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. అలాగే మూవీ టీం కూడా ఏం చెప్తుందంటే భారీ విఎఫ్ఎక్స్తో మేము రాబోతున్నాం అండ్ ఈ మూవీకి 800 కోట్ల పైన బడ్జెట్ ఉంటుందని కూడా వాళ్ళైతే మాట్లాడుతున్నారు అనమాట. అండ్ ఈ మూవీ రిలీజ్ గురించి కావచ్చు లేదంటే ఫర్దర్ అప్డేట్స్ గురించి అయితే ప్రజెంట్ ఏం తెలియట్లేదు. బట్ ఒక న్యూస్ ఏంటంటే ఈ మూవీలో విలన్గా ఎవరు యాక్ట్ చేయబోతున్నారు దాని గురించి అయితే ఎక్కువగా న్యూస్ అయితే వస్తుందన్నమాట. చాలామంది ఏమంటున్నారంటే బాలీవుడ్ నుంచి ఒక స్టార్ యాక్టర్ని తీసుకుంటున్నారు అన్నట్టుగా ఒక న్యూస్ అయితే ఉందన్నమాట. మరి ఆ స్టార్ యాక్టర్ ఏంటనేది కూడా అంత ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు, కానీ సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ ప్రకారం చూస్తూ ఉంటే మాత్రం సైఫ్ అలీ ఖాన్ గారిని తీసుకోబోతున్నారని కూడా ఒక న్యూస్ అయితే ఉందన్నమాట. సో నేనేం ఫీల్ అవుతున్నానంటే మేబీ ఇంకేదైనా పెద్ద యాక్టర్ని తీసుకుంటే బాగుంటుందేమో అని కూడా న్యూస్ అయితే వస్తుంది. మరొక క్రేజీ న్యూస్ ఏం వస్తుందంటే రీసెంట్గానే అల్లు అర్జున్ గారు అమీర్ ఖాన్ గారిని కలిశారు కదా. సో మేబీ ఈ అట్లీ గారి మూవీలో ఒక క్యారెక్టర్ చేయబోతున్నారు, ఒక మెయిన్ క్యారెక్టర్ చేయబోతున్నారని కూడా ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. మరికొందరు ఏమంటున్నారంటే లేదు, అమీర్ ఖాన్ గారు ఆ మహాభారతం గురించి ఒక సినిమా చేయబోతున్నారు కదా, సో ఆ సినిమాలో అల్లు అర్జున్ గారిని తీసుకోబోతున్నారు, అందుకోసం అని చెప్పి వాళ్ళిద్దరు కలిశారు అండ్ ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నారని కూడా కొంతమంది అయితే చెప్తున్నారనమాట. బట్ ఇందులో ఏది నిజమో ఏది అబద్ధం అయితే మనకు అఫీషియల్గా న్యూస్ వచ్చేంత వరకు తెలియదు కాబట్టి సో ప్రజెంట్ మనం అంత నమ్మకపోవడమే బెస్ట్. సో మరొక న్యూస్ కూడా ఉంది, ఇది ఒక క్రేజీ న్యూస్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ మూవీలో అల్లు అర్జున్ గారు డ్యువల్ రోల్లో కనిపించబోతున్నారంట. అంటే ఒక క్యారెక్టర్ ఏమో పాజిటివ్ సైడ్ ఉంటే మరొక క్యారెక్టర్ ఏమో నెగిటివ్ సైడ్ ఉండబోతుందని కూడా ఒక న్యూస్ అయితే వస్తుంది. అండ్ చాలా థియరీస్ అయితే ఉన్నాయి ఈ మూవీ పైన. లైక్ ఏంటంటే ఈ మూవీ పునర్జన్మల కాన్సెప్ట్ చుట్టూ ఉండబోతుంది, లేదు ప్యారలల్ యూనివర్స్ అంటే మన ఎత్తులాగే మరొక ఎత్తు ఉంది కదా, సో అలాగా ఒక కనెక్షన్స్ క్రియేట్ చేసి అందులో ఒక కథను క్రియేట్ చేశారని కూడా మాట్లాడుతున్నారు అనమాట. సో ఇందులో ఏది కరెక్ట్ ఏది అబద్ధం మరి తెలియాల్సి ఉంది. ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్ పైన మాత్రం చాలా అంటే చాలా హైప్ ఉందన్నమాట. అంటే జస్ట్ ఒక గ్లిమ్స్ వీడియో, అది కూడా ఏంటంటే షూటింగ్ సంబంధించి కాదు, లైక్ ఏంటంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇలా జరుగుతుందన్నట్టుగా వాళ్ళైతే చూపించారనమాట. దానికి ఎంత హైప్ వచ్చిందంటే రేపు మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఆ మూవీలోంచి పోస్టర్స్ కావచ్చు లేదంటే టీజర్స్ ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ మూవీ అయితే మాత్రం హైప్ అయితే మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతుంది. సో మరి వెయిట్ చేసి వద్దాం మరి ఈ మూవీలో విలన్గా కానీ ఎవరు యాక్ట్ చేస్తున్నారు ఏంటి అనేది. అయితే మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.